సమ్మర్లో ఎక్కువగా సేల్ అయ్యే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది పుచ్చకాయ. దాహ వేసినప్పుడు కనిపించేది పుచ్చకాయ, ఆకలి వేసినప్పుడు కనిపించేది పుచ్చకాయ. ఇలాంటి పుచ్చకాయనే చాలామంది చాలా రకాలుగా మోసాలు చేసి అమ్ముతున్నారు మార్కెట్లో అని అంటున్నారు అన్నమాట. అండ్ దీన్ని ఎలా మోసం చేస్తున్నారు అంటే ఫస్ట్ పుచ్చకాయ లోపల కలర్ కనిపించడం కోసం రెడ్ కలర్ని ఇంజెక్ట్ చేస్తున్నారు ఇంజెక్షన్స్తో అని చెప్తున్నారు. అండ్ స్వీట్గా ఉండటం కోసం చక్కెర నీళ్ళని కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు అన్నమాట. అందుకే నేను ఈ ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చాను. నేను ప్రస్తుతానికి 2 పుచ్చకాయలు తీసుకొచ్చాను. ఒకటేమో నార్మల్గా ఉంటుంది పుచ్చకాయ, ఇదేమో ఇంజెక్ట్ చేస్తాను దీంట్లో కలరు స్వీట్. అండ్ దాంతోపాటు ఇది చక్కెర తీసుకొచ్చాను, నార్మల్గా మనం ఫుడ్లో వాడే కలర్ ఇది, ఇంజెక్షన్స్, సిరంజులు అండ్ వాటర్. ఒక దాంట్లో చక్కెర కలుపుతాను, ఎల్లో దాంట్లో రెడ్ కలర్ కలుపుతాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ కలుపుదాము వాటర్లో. సో జనరల్గా కొంచెం కలర్ వేసినా వచ్చేస్తుంది, బట్ నేను కొంచెం ఎక్కువగా కలుపుతున్నాను క్లియర్గా కనిపించాలని. ఇప్పుడు ఇది పక్కన పెట్టి చక్కెర కలుపుదాము. రెడ్ బౌల్లో ఉంది చక్కెర, ఎల్లో బౌల్లో ఉంది ఫుడ్ కలర్. అఫ్కోర్స్ సిరంజిలో కూడా మీకు కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ సిరంజెస్ కాబట్టి. తీపి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంజెక్ట్ చేద్దాము. సో 2 సిరంజిలు రెడీ చేసుకుందాం. రైట్. సో ఇప్పుడు ఒక పుచ్చకాయల్లో నేను 10 ml రెడ్ కలర్ని ఇంజెక్ట్ చేస్తాను. ఇప్పుడు షుగర్ కూడా ఎక్కించుకుందాం. షుగర్ కంపారిటివ్లీ కొంచెం థిక్గా ఉంటుంది కదా షుగర్ నీళ్ళు. మరి ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది షుగర్ అనేది చూద్దాం, మనం టెస్ట్ చేద్దాం. అండ్ రౌండ్గా ఉన్న పుచ్చకాయలో నేను ప్రస్తుతానికి కలరు ఇంకా స్వీట్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నాను, చక్కెర నీళ్ళు. అండ్ ఈ ఎలిప్స్ షేప్లో ఉన్నది నార్మల్ పుచ్చకాయ అనమాట. ఈ రెండింటిని కోసి పక్కన పెట్టి చూద్దాము. అండ్ టిష్యూ పేపర్స్తో మనకి కలర్ తెలిసిపోతుంది కోసిన తర్వాత, అందుకని టిష్యూ పేపర్స్ తీసుకొచ్చాను. రైట్, కలర్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఇంకో 10 ml ఇద్దాము. సో నేను చిన్న మార్క్ పెట్టుకుంటాను ఎక్కడ ఇంజెక్ట్ చేశానని తెలియడం కోసం. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా పెడదాము. ఇంకో 10 ml. రైట్, ఒక 10 ml మాత్రం వెళ్ళింది, నెక్స్ట్ ml వెళ్ళట్లేదు. ఇంకొకసారి ట్రై చేద్దాం. రైట్, ఇక్కడ దిగుతుంది. రైట్, ఇప్పుడు 2 10 ml పంపించాను నేను. ఇప్పుడు చక్కెర పంపిద్దాం, చక్కెర నీళ్ళు. చక్కెర నీళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు నేను పక్కన పెట్టి వదిలేస్తాను. ఇప్పుడు నేను ఇంజెక్ట్ చేసి ఒక 10 నిమిషాలు అట్లాగే వదిలేస్తే స్టార్టింగ్లో కొంచెం చాలా వరకు బయటకు వచ్చేసింది. రెడ్ కలర్ కానీ ఇంజెక్ట్ చేసిన షుగర్ సిరప్ కానీ చాలా వరకు బయటకు వచ్చింది. కింద ఎట్లా చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇంత వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పక్కన ఒక రెడ్ 10 ml ఇచ్చాము, ఈ పక్కన ఇంకొక రెడ్ 10 ml ఇచ్చాము, అండ్ ఇక్కడ ఒక 10 ml షుగర్ సిరప్ ఇచ్చాము. ఇప్పుడు ఇట్లా కట్ చేస్తాను. ఇది కట్ చేసే ముందు ఫస్ట్ నార్మల్ది కట్ చేద్దాం, అది ఎలా ఉందో చూద్దాము, మీకు క్లియర్గా తెలుస్తుంది. రైట్, ఇది నార్మల్ పుచ్చకాయ, రెడ్ కలరు షుగర్ సిరప్ ఇంజెక్ట్ చేయని పుచ్చకాయ. దీన్ని ఇప్పుడు పక్కన పెడదాము. మన ఎక్స్పెరిమెంటల్ పుచ్చకాయని కోట్ చేద్దాము. కలర్ చూసారు ఎట్లా ఉందో. సో ఈ పక్క ఎక్కడ నుంచి ఇంజెక్ట్ చేసామనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇదిగో, ఇక్కడి నుంచి ఒకటి ఇచ్చాను ఇంజెక్షన్, ఇక్కడంతా ఈవెన్ వైట్ లేయర్ కూడా కలర్లోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, అది కూడా రెడ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు నా రైట్ సైడ్ ఉంది ఇంజెక్ట్ చేసింది రెడ్ కలర్ షుగర్ సిరప్, ఇది నార్మల్ది. ఇప్పుడు టెస్టింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే మనం తెచ్చుకున్న పుచ్చకాయ కలర్ ఇంజెక్ట్ చేశారా లేదా అని చెప్పి తెలుసుకుందాము. ఒకటి ఈ వైట్ కలర్, ఇది గ్రీన్ కలర్ లేయర్ ఉందో లైట్ గ్రీన్, అది చూస్తే మీకు అర్థమవుతుంది. రెండోది టిష్యూ పేపర్తో టెస్ట్ చేద్దాము. ఇప్పుడు 2 టిష్యూ పేపర్లు. ఇది నార్మల్గా మనం టెస్ట్ చేయని ఒరిజినల్ పుచ్చకాయ, ఇలా ఉంది, ఈ కలర్లో ఉంది. ఇది ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ. ఇదేమో లిక్విడ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంది అండ్ కలర్ కూడా కొంచెం తక్కువ కనిపిస్తుంది, రెడ్ కలర్ అనేది. ఇదేమో లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉంది చూడండి. అంటే మనం ఆల్రెడీ ఇంజెక్ట్ చేసిన లిక్విడ్ చాలా దీంట్లోకి వచ్చింది అండ్ కలర్ కూడా చూసారా. ఈ ఏదైతే గ్రీన్ లేయర్ ఉందో చుట్టూ లైట్ గ్రీన్ లేయర్, ఆ లేయర్ మనకి బాగా తెలుస్తుంది. ఇంజెక్ట్ చేస్తే కనుక
ఈ లేయర్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కట్ చేసి టేస్ట్ చూస్తాను తీపి ఎట్లా ఉంది అనేది. ఇది నార్మల్ది ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాము. ఓకే, అది న్యాచురల్ స్వీట్ నార్మల్గానే ఉంది, అంటే మరీ తీపిగా లేదు కానీ బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. ఇక్కడెక్కడ ఇచ్చాను స్వీటు, అంత స్వీట్ తెలియలేదు. కొంచెం మైల్డ్గా అనిపిస్తుంది, బట్ కనుక్కోవడం మాత్రం చాలా కష్టము. ఎంత కష్టపడ్డా సరే అంత స్వీట్ అయితే ఇంజెక్ట్ చేయలేరు, బట్ చూస్తే మాత్రం చెప్పచ్చు ఈ పీస్ ఇంజెక్ట్ చేసిందని, ఇది చేయలేదని. టేస్ట్లో మాత్రం ఎట్లాంటి డిఫరెన్స్ లేదు, కలర్లోనే కనిపిస్తుంది మనకి. ఇవి తింటే మోషన్స్ అవుతాయి, ఫుడ్ పాయిజన్ అవుద్ది అంటారు, బట్ నేనైతే పూర్తిగా తినట్లేదు, నాకు అంత రిస్క్ తీసుకోవాలని లేదు, టేస్ట్ మాత్రం చేశాను. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లే నేను ఇంకా చేస్తాను, జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను. దిస్ ఈజ్ వంశీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.